ఇలా కనబడితే చంపేసినట్టున్నారు. ఏం చేయాలి? ఈ టైంలో ఎస్కేప్ అవ్వాలంటే ఆడికి ఫోన్ చేయాలి. ఆడే కరెక్ట్ గా సొల్యూషన్ ఇస్తాడు. హలో హలో ఆడు చెప్పలేడు. మన వీధిలో గూండా ఉన్నాడు కదా రౌడీ. ఉన్నాడు. ఆడు గూండా తెలియకుండా నేను ఏదో కంగారులో అలా చైన్ లాగేశాను. ఇప్పుడేమో వాళ్ళ మనుషులు వెనకతలు పడుతున్నారు. కనబడితే చంపేసినట్టున్నారా? పరిగెట్టి ఆయాసం వస్తుంది. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా తప్పించుకోవడానికి. 2 minutes ఆగు. ఆగి ఆవేశం తగ్గుతుంది, మళ్ళీ పరిగెట్టు. చెత్తనాలా నేను అడిగింది పరిగెట్టడానికి ఐడియా ఇవ్వలేదురా. ఎస్కేప్ అవడానికి ఏదైనా ఐడియా చెప్పరా. ఎస్కేప్ అవడం కానీ జోబులో చేంజ్ ఉందా? ఉంది చల్లతి తీసే ఊపోసారి కింద కూర్చో. కూర్చున్నా. కాలు చాపు. కాలు చాపే. ఓ కాలు ఫోల్డ్ చేయి. అమ్మా అమ్మా అలా అంటూనే ఉండు. ఎన్నిసార్లు అంటారు అమ్మా అమ్మా అమ్మా. ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని చూస్తావా? పసుపు షర్ట్ వేసుకుని ఇటు ఆడేమో. కరెక్ట్ గా చెప్పారు. ఏడీ నీకు ఎలా వచ్చింది? మన బ్యాచ్ లో అడుకునే నువ్వే ఉంటావు కదరా. బాగారు బాగారు బావగారు బాగారు ఎక్కడారా? సారీ బాగా చెప్పండి. అసలు పెళ్ళేనా? అదేంటండి పెళ్లి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు, పెళ్లి అడుగుతారండి. అది కాదండి, పెళ్ళి అంటే మామిడితో అడగాలి కదండి. మీ ఆవిడతోనో మా దగ్గర అనుకుంటండి. పెళ్ళి అంటే నీ పంచి ఉండాలి, తప్పే లేదు. పెళ్ళి బ్యాండ్ ఎక్కడ? బ్యాండ్ అండి మెడికల్ షాప్కి వెళ్ళాలండి తేవాలంటే. అది కాదు, మా మగ పిల్లలు వచ్చి ఎంతసేపు అయింది, ఎవరికి టీ ఇవ్వలేదట. నేను మగ పిల్లలు టీ ఇవ్వలేదు, మీరు పెళ్ళికి టీ ఇవ్వలేదు మాకు. ఒక్క నిమిషం మీరు ఏ బయటకి తాగడం టీ ఒక్క రూపాయి పెడితే వస్తా టీ. మీకు ఏదో అన్నారు, ఏదో అడిగారు. టిఫిన్ చేశాను, కొంచెం గట్టిగా ఉంది. వాకింగ్ అటుపక్క బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ మరి మధ్యాహ్నం భోజనం మంచిగా పోయి మేము తెచ్చుకుంటామండి. చెప్పండి ఏమైనా కావాలంటే మర్యాద మామూలు ఉన్న మా దగ్గర. పెళ్ళంతా కొంచెం హడావిడి ఉంటే బాగుంటది కదండి. హడావిడికి ఏమైందండి? హడావిడి ఏంటి? హడావిడి లేదు పెళ్ళి. పెళ్ళంటే హడావిడి ఉండాలి. అవతల పెళ్లి కూడా ఫ్రెండ్స్ అక్కడ సాంబార్లో మోక్కడ రాలా. అరే ఈరోజు మెనూలో సాంబారే లేదు రే. నువ్వెవర్రా? నేను మీ అబ్బాయి ఫ్రెండ్ ని. మా అబ్బాయికి నీలాంటి ఏదో ఫ్రెండ్స్ అవ్వలేరే. ఏంటి అంకుల్ అలా అంటారు? నేను చిన్నప్పుడు మా ఇంటికి వెళ్ళేవాడిని, మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చేవాడు. నేను ఎప్పుడు చూడలేదురా, డౌట్ వస్తుందిరా. అంకుల్ ఏంటి అంకుల్ అలా అంటారు? చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నారా నేను బయట, మీరు లోపల పని మనిషిని గోకారు ఆంటీకి తెలియకుండా. నీకెళ్ళి తెలుసు విషయం? మీ అబ్బాయి చెప్పాడు. అడిగలు తెలుసు? అడిగి నేను చెప్పా. ఎందుకు ఏడుస్తున్నానన్నా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నానన్నా. లేదమ్మా ఇంకొన్ని రోజులు పెళ్లి అయితే నీకు అసలు అవ్వదు అని చెప్పి ఏడుపు వస్తుందమ్మా. నానా ఈ టైంలో అమౌంట్ ఎంత బాగున్నానా? ఇప్పుడు రెండో పెళ్లి అంటే కష్టం అమ్మా. నానా పెళ్లి మూత టైం అవుతురా. ఎవడ పల్లాడు ఉన్నాడు, ఇదే కరెక్ట్ టైం ఎస్కేప్ అవడానికి. అలా అంటే నేను పెద్ద దొంగనే కాదు, పక్క వీధిలో మామూలు చిన్న సీన్ కుడిసాను, దానికోసం వాళ్ళు వెనక్కి తిరుగుతారు చంపేద్దామని. అంతేగా నేను పెద్ద దొంగనే కాదండి. అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నా? మీరు దొంగతనం ఏంటి, చైన్లు ఏంటి, పట్టుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లా. అల్లుడు గారా? ఇది నా మొహం కనబడదు కదా. అది అంటే అంకుల్ అది సంగీత్కి స్కిట్ ప్రాక్టీస్ చేస్తాను అనమాట ఇప్పుడు నుంచే. రండి రండి అల్లుడు గారు రండి. ఫోటోలు చూసిన అబ్బాయి ఈ అబ్బాయి ఒక్కడేనా? అందుకే రోజు తాగద్దని చెప్పి ఇంకా తగలేదు. సరిగ్గా చూడు అల్లుడు గారు, జీలకర్ర బెల్లం తీసుకోండి. దాని మీద కాదమ్మా, ఆగు. ఆ హెల్మెట్ తీయండి. అది టైం ఉంది, దానికి టైం ఉందిరా దానికి. ఏమైందానా? అంటే నేను పెళ్లి అయ్యేదాకా పరాయి స్త్రీ మొహం చూడకూడదు, మా ఆవిడ మొహం చూడాలని మొక్కున్నా. అబ్బో సరే తాగట్టండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శుభమస్తు, శ్రీరస్తు. అరుంధతి నక్షత్రం చూడవచ్చు.
సినిమా చూసావా? కనబడ్డది. ఏం కనిపించింది? ఏమో బాటిల్ కనబడుతుంది ఏదో. సర్లే పదండి, అసలైన కట్టం శోభనం గదిగాలండి ఇద్దరు. ఆపేశాను. శోభనం ఆపండి. ఎవడైనా పెళ్లి ఆపుతాడు, నువ్వేంటి శోభనం ఆపుతున్నావు? ఆడున్నాడే ఉన్నాడు నా కొడుకే. దీనికి కారణం ఆడే. ఏంటి పొట్టకాన ఆడా? జిమ్ జాయిన్ అమ్మా, తగ్గిపోతే ఎక్సర్సైజ్ చేస్తే 6 ప్యాక్ వచ్చేస్తుంది. జిమ్ కి వెళ్తే 6 ప్యాక్ వచ్చింది కాదు, ఇది 6 బేబీ ఫ్యామిలీ ప్యాక్. ఇది నానా బయట నువ్వు. అదేంటి ఇంకా ఏం అవ్వాలా? నాతో తిరిగి, నాతో సినిమాలకు వెళ్ళి, నాతో షికార్కి వెళ్ళి, అబ్బో నాతో షికార్కి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, పబ్బులకి వెళ్ళి నాకు చేసి పెళ్లి చేసుకోవా? ఎవరు నువ్వు? ఆడవాడు చేసినా నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వే కదా చేసింది. నేనేంటి? నువ్వు చేసింది ఎవడు? ఇగో ఎట్లా చూపిస్తా. నీ కడుపు చేసింది ఈడే కదా. మరి నువ్వెవరు? నేను కోహ్లీ. ఇది బస్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటది? గులాబ్ పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? దీనికి ఒక గొప్ప ఫీలింగ్ ఇది, ప్రపంచంలో నేనే అందంగా ఉంటానని చెప్పాను. అయితే దీనికి చెప్పా నీకన్నా అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తా అని చెప్పాను. బ్యాడ్ టేస్ట్. ఇదిగో. ఇదేంటి ఆకిచ్చావు? ఇది మా పెరట్లో మొలిచిన దురదకుంటాకు. నాకే దురద అని దీని ఫీలింగ్. దీంతో అన్నాను, నీకే కదే, నీకు మించిన దురదోడు ఇంకోడు ఉన్నాడు. సూపర్. ఇవేంటి అంత ఇబ్బందిగా ఉన్నావు? ఏం లేదు, వేసవకాలం కదా, బాగా మామిడి పళ్ళు ఎక్కువ తినేసాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే సంగట్లో ఏం చెప్పాడు. ఎక్కడొచ్చిరా బాబు? ఏమన్నా డాక్టర్ మరి? చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారా? అరే వెనక్కి తిరిగి చూసుకోవడం కష్టంగా. నువ్వు మీరేనా నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది? అవును. ఎంత బాగున్నారు. నమస్తే అండి. నమస్కారం అంకుల్. లోపలండి. స్టైల్ రా బాబు, కూర్చోమ్మా. కూర్చో బాబు. రాము కూర్చోడు. అదే పెద్దోళ్ళు అంటే గౌరవం సార్, అడిగి పెద్దోళ్ళ ముందు కూర్చోడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారండి. నిజంగా ఈ రోజులో నేను గడ్డ నోడు దొరకడం చాలా కష్టం. ఇది సలవ చేస్తుందండి, వేడి చేస్తుందా? బాగా వేడిగా ఉంటదండి. వద్దులండి. బాబు అలా అనుసరించిన పోతా, కూర్చో. ఏం లేదు సార్, మా వాడికి అలా నవ్వుతూ ఉండడం అలవాటు పడ్డా, ఎంత బాధ ఉన్నా సరే. పెద్దవాళ్ళ ముందు నేను వినయంగా ఉండడం ఇష్టం నాకు. అవును, నాకు కూడా. మీరు అంతమంది కూర్చుని మరి నేనేం చేస్తాను బాబు? అయినా నాకు ఇలాంటి అల్లుడు దొరుకుతాయి నేను కళ్ళవడం అనుకోలేదు. ఏం చదువుకున్నారు? 10th. మీరు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. మీ లిప్స్ చాలా బాగున్నాయి తెలుసా? థ్యాంక్ యూ. మీ గడ్డం చాలా బాగుంది, కానీ నాకు జాబ్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను ఆఫీసర్ చేస్తానండి. జాబ్ ఆఫీస్ లో చేస్తారు. ఎందుకు, ఎక్కడ, ఏ కంపెనీ? పంజాగుట్ట. పంజాగుట్ట. నీకు ఆడుకోవడానికి ఇంకా ప్లేస్ ఏం దొరకదా? మనం చక్కర కొట్టాలా? బాబు నీకు పాటలు ఏమైనా వచ్చమ్మా? వచ్చండి. అవునా, ఓ మంచి పాట పాడండి. ఇప్పుడు పాడు. నీకు మైండ్ పోయిందా? మాట వస్తే పాడు. ఇదే అక్కడ కొట్టాలా? నన్ను కొట్టు. ఒరే ఎర్రేదివా, నేను కొట్టా. పోలండి, చిన్నపిల్లడు చెప్పాను కదా. చిన్నపిల్లడు నేను 10 సార్లు ఎదవంటుంటే ఎలా ఉంటుంది సార్? నిజంగా ఎదవనేమో ఫీలింగ్ వస్తుంది నాకు. కాదా బాబు? మీరు ఏదో అదే దాస్తున్నారండి. అయ్యో, నా దగ్గర ఏం డబ్బులు లేవండి. డబ్బులు కాదండి, ఇంకేదో దాస్తున్నారు. ఏదో పగిలిన స్మెల్, మాడిన స్మెల్, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. అది ఏం లేదు సార్, మా ఊడికి యాక్చువల్ చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా?
ఏంటి? ఎండాకాలం కదా సార్, బాగా నాటుకోడి మామిడికాయలు తిన్నాడు. 2 ప్రాపర్టీస్ ఇచ్చాడు దేవుడు అంతే. అంటే సెగ్గెట్లా ఇందులో దానే కవర్ చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు చూస్తే అమ్మాయి వయసు అయిపోతుంది, ఎక్కువ టైం కూడా లేదు. ఈ సెకండ్లతో మా అమ్మాయి ఏం చేసుకుంటది? అలాంటి 15 days వాడితే తగ్గిపోతాయి మందులు వాడితే. 15 days అంతే. ఒక సెకండ్లు పెద్ద కొంతమందికి వచ్చిన ఆపరేషన్ చేసి తీసేస్తానండి మొత్తం పార్ట్సే. చూడడానికి వాడు ఏదో అన్నా నాకెందుకో ఇంకా మంచి ఏదో అవుతుంది ఫ్యూచర్ లో అనుకో. మా అమ్మాయి నీకు ఇచ్చేసేద్దాం అనుకుంటున్నారమ్మా. అదేంటంటే మావయ్య గారు ఏంట్రా ఆలోచించేది? అలా ఉన్న ఎలా చేసుకుంటారు చెప్పు? రేపు అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్ లో, అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే. సారీ బాబు, ఈసారికి ఏమనుకోద్దు. నెక్స్ట్ టైం సెక్రటరీ లేకుండా వస్తే నేను బాగా చూసుకుంటాను. ఓకేనా? క్యారీ ఆన్.